అసలు విచిత్రం ఏంటంటే ఆయన మీటింగ్స్లో చూసినప్పుడు ఏం మాట్లాడకుండా కొంచెం తడుముకుంటున్నట్టు యాక్టింగ్ చేస్తాడు. ఆయన మహానటుడు కొడుకు కదా, మహానటుడు ఆయన. ఇప్పుడు నేను చెప్తాను చిన్న ఎగ్జాంపుల్. పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఉంటారు, వాళ్ళంతా తెగ సంపాదించేస్తారు. అవన్నీ బయట సీక్రెట్గా ఫ్రెండ్స్కి చెప్తారా, నాకు ఎంత వస్తుంది, నాకు ఇన్ని వేల కోట్లు ఉన్నాయి, అన్ని బిల్డింగ్లు ఉన్నాయని చెప్పరు. కానీ పనికిమాలిన విషయాలు మాత్రం బయటకు చెప్తారు అందరూ. ఏంటి, ఇట్లా చేయాలా, ఆ సినిమా ఇలా వచ్చింది, నువ్వు ఇలా కొనుక్కోవాలా, నువ్వు ఇలా చదువుకోవాలా, పనికిమాలినవి అన్నీ చెప్తారు, పనికొచ్చేవి చెప్పరు. అలాగే ఈ యొక్క బాలకృష్ణ గారు ఏం చేస్తారంటే తనలో ఉన్నటువంటి నటనా నైపుణ్యాన్ని, అసలైన సీక్రెట్ని బయటకు చెప్పరు. నాకేం రాదు యాక్టింగ్, నాకేం రాదు యాక్టింగ్ అని నమ్మిస్తారు ఊరికనే సరదాగా ఏదో. మరి ఆయన అన్స్టాపబుల్లో అసలు ఆయన హ్యూమర్ కానీ, ఆయన ఇంటలెక్చువాలిటీ కానీ, ఆయన వేసే క్వశ్చనింగ్స్ కానీ, ఆయన ఆ ప్యాటర్న్, అది అంత హ్యూమర్, అసలు ఆశ్చర్యపోతాం అనమాట. ఏంటి ఎంత తెలివైనడు ఆ బాలకృష్ణ అన్నట్టు. సో ఎంత ఫ్రెండ్లీగా ఉంటారా అని కూడా ఎంత. ఇప్పుడు నాగార్జున గారు మీలో కోటేశ్వరుడు ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఆయన చూసి అమ్మ బాబాయ్ నాగేశ్వరరావు గారు అబ్బాయి ఎంత తెలివిగా ఉన్నాడు నాగార్జున అనుకుని నేను ఆశ్చర్యపోయాడిని. అట్లాంటిది బాలకృష్ణ గారు ఇన్నోసెంట్ కదా, అమాయకుడు కదా పాపం. ఆయన ఎప్పుడు కూడా ఇంటలెక్చువల్గా తాను ఎప్పుడు ప్రదర్శించుకోడు. ఆయనకి అన్ని ఎక్స్ట్రీమిటీసే. ఇప్పుడు ఆడవాళ్ళకి ఎలాగైతే ప్రేమించినా తెగ ప్రేమించేస్తారు, బాధేసినా భర్తలను బాధేస్తారు, కోర్టులకు గిడిచేస్తారు, విడాకులకు ఇచ్చేస్తారు. ఆ విధంగా బాలకృష్ణ గారు కోపం వస్తే బాధేయడమే, అభిమానులని అందరినీ తిట్టడమే. కానీ ఆయనకు ప్రేమ వస్తే మాత్రము దాన ధర్మాలు చేయడం. బసవతారకం ట్రస్ట్ అమ్మ మరి చేయలేదా? ఇప్పుడు ఎంతమంది క్యాన్సర్ పేషెంట్స్ని ఆయన ఇచ్చేశాడు. మహేష్ బాబు గారు 5,000 మందికి పైగా వీళ్ళందరికీ కూడా గుండె ఆపరేషన్లు చేశారు, దత్తత తీసుకున్నారు. ద సేమ్ అగైన్ బసవతారకంలో ఎన్నో వేల మంది డాక్టర్స్ని అందరినీ కూడా, ఎన్నో వేల పేషెంట్స్ని అందరినీ కూడా, క్యాన్సర్ పేషెంట్స్కి ఈ రోజున ఇప్పుడు కూడా వాళ్ళ ఖర్చుతో ఇచ్చేస్తారు. సో ఈ విధంగా మనము బాలకృష్ణ గారి యొక్క అఖండ సినిమా అత్యద్భుతంగా వెళ్తుంది. అండ్ ఈ యొక్క అంతే మెయిన్ సీక్రెట్ ఏంటంటే ఈ అఘోరీలు